శ్రీ గురుభ్యో నమః 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెల తొలి 10 రోజుల్లో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక అక్టోబర్ 2వ తేదీ మీకు 2వ స్థానంలో, మీకు ధన కుటుంబ స్థానంలో కన్యా రాశిలో, అంటే మీరు సింహరాశి కనుక 2వ స్థానం అంటే కన్యా రాశిలోని ఒక కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిరబింబం గోచరించబోతుంది. అమ్మో గ్రహణమే అని ఏం అనుకోవద్దు, ఇది ఏమీ కాదు. ఇదేదో 6000 సంవత్సరాల క్రితం వస్తుందని, కురుక్షేత్ర సంగ్రామం ఇప్పుడు ఇది వచ్చిందని ఈ చెప్పేటువంటి కాకమ్మ కబులు వినేటువంటి వాళ్ళు పండితులు ఎవరు లేరు. చాలామంది పండితులకు ఈ ప్రకారం చెప్తున్న థంబ్నెయిల్స్ పెట్టుకొని అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టుగా, దీంట్లో అంత సీన్ అంటూ ఏమీ లేదు, ఇది భారతదేశంలో కనపడదు, ఇన్ కేస్ కనపడినా కొంపలేం అంటుకుపోవు, కన్యారాశిలో జరుగుతుంది. నాది కన్యారాశే. కన్యారాశికి ప్రకృతి రాశి కేతుగ్రస్తంగా జరుగుతుంది. దీని గురించి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహజంగా గ్రహణాలు వస్తుంది ప్రకృతి వైపరీత్యాల మీద, భూకంపాల మీద, తుఫాల మీద, టోర్నర్ల మీద అక్కడ ఇక్కడ ఉంటుంది తప్ప ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క రాశి మీద ఉంటుంది, చెండాడుతుంది, కొన్ని రాసుల్ని బికారం చేస్తుంది, కొన్ని రాసుల్ని కోటీశ్వరం చేస్తుంది అని చెప్పేటువంటి కళ్ళబుల్లి కబుర్లు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయి జ్యోతిష్ శాస్త్రం నిలువుగా పరుగు తీస్తున్నారు ఈ దుష్ట సిద్ధాంతులు. కనుక అలాంటి సిద్ధాంతులు ఇప్పటికైనా మానుకోవడం అనేది చాలా మంచిది. ఇక దీని గురించి అదనంగా ఇంకా ఎక్కువగా నేను చెప్పదలుచుకోవాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నా. ఇక సింహరాశిలో ఉన్నటువంటి మొదటి పాయింట్, అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 5:07 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంది. 50-50. మొదటి 50 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం దాకా అంత మానసిక ఆనందం, శారీరక ఆనందం, ఏదో కొంతవరకు మనం సాధిస్తామనే ప్రకార నమ్మకము, విశ్వాసము, ఏదో ధీరత్వము, ఎన్ని రకాలను చెప్పుకోవచ్చు. ఏదైనా కుంభస్థానాన్ని కూడా కొట్టేస్తామనేటువంటి గొప్ప నమ్మకం కలుగుతుంటుంది. మంచిది. అది కొంత సుఖశాంతులు పొందుతారు, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, ఏదైనా కొంత ఫేవరబుల్గా పార్ట్ అంతా గడిచిపోతుంది 2వ తేదీ మధ్యాహ్నం వరకు. 2వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 4వ తేదీ వేకుంజామున అంటే ఉదయాన్నే 5:07 వరకు ముక్కు మీదనే కొంచెం కోపం తాండవిస్తుంటుంది. అవతల వారు ఏమి అన్నా అనకపోయినా మీకెందరూ లోపల పెంచుకుంటారు. ఏం పెంచుకుంటారంటే అదే ఒక్కోసారి ఏంటంటే మీరు మీ కోపాన్ని పెంచుకున్న కారణంగా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన గ్రహ. ఈ మాట చెప్తున్నానా, నాకు ఉంటుంది, నేను కాదన్ను, కానీ పెంచుకోలేదు. దీనివల్ల ఏమవుతుంది, బీపీ ఉన్నట్టు నాకు హై బీపీ ఉంది, ఇది కొంచెం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అనారోగ్యానికి ఇబ్బంది. ఈ సంగతి తెలుసు, కంట్రోల్ అవుతుంటాం, కానీ కొంతమంది కంట్రోల్ కారు. దానివల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా అనారోగ్య లోపములు వచ్చేటువంటి అవకాశం ఉంది. 2వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి కొంచెం అది డబ్బులు చేతిలో గలగల లేకపోవటం వలన, డబ్బులు ఉంటే గలగలలాడుతుంటాయి, అమ్మవారు తిరుగుతుంటుంది, అది లేకపోయేటికి బాధతో పాటు కోపంతో పాటు ఏదో గతంలో అలా జరిగింది, ఇలా జరిగింది, పాతవన్నీ తవ్వుకోవటం. ఆనాడు అక్కడ మా అమ్మ ఇలా అనుకున్నా ఉంటే బాగుంటుంది, మా అన్న ఇలా అనుకున్నా ఉంటే బాగుంటుంది, మా నాన్న అది వచ్చాడు, ఇది వచ్చాడు, పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు. ఇవన్నీ ఎందుకు? దానివల్ల నిష్ప్రయోజనం. క్రొత్త నిర్ణయాలకి దసరా నవరాత్రులు రాబోతున్నాయి. 2వ తేదీ దాటిందంటే 3వ తేదీకి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయంటే క్రొత్త ఆలోచనలు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం ఉంటుంది. చేయండి తప్ప ఆవేశాలకు లోను కావద్దు. దీంతో పాటు అనవసరంగా డబ్బు ఏదన్నా ఒక్కోసారి వృధాగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు వేసిన ప్లాన్ల మీద కూడా దృష్టి ఉంచవద్దు. ఇది 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 4వ తేదీ ఉదయం దాకా. ఇక నెక్స్ట్ 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 5:07 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:35 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎంత అనుకూలంగా ఉంటుందంటే ఇది ముఖ్యంగా 5వ తేదీ ఆ రోజున శనివారం స్వాతి నక్షత్రం చెప్పాను. శనివారం స్వాతి నక్షత్రం కారణంగా ఏమవుతుందంటే ఆ రోజు ప్రత్యేకంగా తలస్నానం చేయమని చెప్పాను. వేపాకు స్నానం అది చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఇది ఈ రెండవ పాయింట్
అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంటుంది, కానీ కించిత్ వ్యతిరేకతలు ఉంటాయి. అయినా కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రేమికులుగా ఉండేవారికి మంచి సానుకూలంగా పరిస్థితులు ఉంటుంటాయి. కొంత తోబుట్టువులతో సరదాగా మాటలు ఉంటుంటాయి. తర్వాత దంపతులుగా ఉండేవారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార భాగస్వామికి అనుకూలతలు బాగా ఉంటాయి. దీనికి తోడు క్రొత్త నిర్ణయాలు, పెళ్లి కావాల్సిన వారికి మంచి నిర్ణయాలు ఏదో కొంచెం వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక హ్యాపీగా గడిచిపోతుంది. మైనస్ పాయింట్స్ అంటూ చాలా తక్కువ, అంత ఎక్కువనే మైనస్ పాయింట్స్ లేవు, నార్మల్, నెగ్లిజిబుల్. ఇక మూడవ పాయింట్కి వస్తే, మూడవ పాయింట్లో 6వ తేదీ సాయంత్రం 5:35 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం ఇది కూడా 50-50గా కొనసాగుతుంటుంది. ఏం 50? ఏదో బాధ, తెలియని బాధ. మా నాన్న అలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, మా మేనమామ ఇలా అన్నాడు, పక్కింటి ఆయన ఇలా అన్నాడు, అది అన్నాడు, ఇది అంటే ఒక విధంగా ఆటంకాల పర్వాన్ని, గతంలో జరిగిన ఆటంకాన్ని తలుచుకొని ఇలా కావటం ఒక పద్ధతి. ఒక్కోసారి మీరు ఏదన్నా దానికోసం ప్రత్యేకంగా వెయిట్ చేస్తున్న టైంలో అది మీకు దక్కలేదు అనే బాధ కనపడినప్పుడు కూడా అదొక రకమైనటువంటి వ్యధ వస్తుంది, చింత వస్తుంటుంది. అంటే ఒక విధంగా ఈ 6, 7, 8, 9, 10 ఈ 5 రోజులు, 6, 7, 8, 9, 5 రోజులు కూడా కొంత బాధ ఉంటుంది, కొంత సంతోషం ఉంటుంది. ఇది 50-50గానే ఉంటుంది. కానీ ఈ 50-50గా ఉన్నటువంటి ఈ రోజుల్లో, సంతోషం ఉన్నటువంటి టైంలో వీలైనంత డబ్బును వృధాగా ఖర్చు పెట్టవద్దు. సంతోషంగా ఉండి డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టవద్దు. ఇక బాధగా ఉన్నప్పుడు కూడా డబ్బుని ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు, బాగా గుర్తుంచుకోండి. సంతోషం మీకు అధికంగా ఉన్న టైంలో డబ్బును ఖర్చు పెట్టవద్దు, అప్పు కూడా ఇవ్వవద్దు. మీ చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా అది ఖర్చు చేయవద్దు. ఇంకా ఏదన్నా కంపల్సరీ తప్పదు అనుకుంటేనే కనుక అది సంతోషం. ఇప్పుడు కొంచెం వ్యధ ఎక్కువగా ఉన్న టైంలో ఎవరన్నా వచ్చి ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి అంటే, అయ్యో లేవండి అంతే, సింపుల్గా. ఎందుచేతనంటే దానికి అర్థం చాలా ఉంది, అవన్నీ చెప్పాలంటే వీడియోతో అయిపోతుంది. కనుక బాగా గుర్తుంచుకోండి. 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10 ఈ 5 రోజుల్లో 50-50. ఇప్పుడు 6వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యాహ్నం వరకు, 7వ తేదీ మధ్యాహ్నం నుంచి 10వ తేదీకి అట్లా చెప్పడంలా. ఒకరోజు ప్లస్ ఉండొచ్చు, ఒకరోజు మైనస్ ఉండొచ్చు, 2 రోజులు ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. అంటే ఇది కలగూర గంపలాగా ఉంటుంది తప్ప పర్టికులర్ ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా ప్లస్ ఉంటుంది, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా మైనస్ ఉంటుంది మాత్రం నేను చెప్పటలే. మొత్తం 6 నుంచి 10వ తేదీ దాకా అది ఇది జోడు పట్టాలాగా పోతుంటాయి. కాసేపు బాధ వస్తుంది, ఉన్న పరంగా సంతోషం వస్తుంటుంది. కనుక మీ సంతోషంగా వచ్చిన మాత్రం డబ్బుని సేవ్ చేద్దామని ప్రయత్నం చేయండి. దుఃఖం వచ్చినప్పుడు కూడా డబ్బుని మన చేతి నుంచి బయటికి పోకుండా ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. 5వ తేదీ ఆ రోజున శనివారం స్వాతి నక్షత్రం వస్తుంది. కనుక స్వాతి నక్షత్రం రాహు యొక్క నక్షత్రం. నేను ఎంతమంది చెప్పాను వేపాకు స్థానం గురించి. చక్కగా వేపాకు స్థానాన్ని ఆచరించండి. దాని వీడియో కూడా యూట్యూబ్లో ఉంది. అవకాశం ఉంటే మళ్ళీ తిరిగి మరొకసారి అప్లోడ్ చేస్తాను. కొంచెం వెనక్కిపోతే వేపాకు స్థానం ఉంది కనుక ఆ స్థానాన్ని గురించి చక్కగా అందులో వివరించాను. ఆ ప్రకారం పాటించండి. నెక్స్ట్, ఈ సింహరాశిలో జన్మించిన జాతకులకి వ్యతిరేక అనుకూల సమయాలు నక్షత్రాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే, మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి అక్టోబర్ 5వ తేదీ శనివారం రాత్రి 9:33 నుంచి 6వ తేదీ ఆదివారం రాత్రి 12:11 వరకు అనుకూలమైన సమయం కాదు, అది వ్యతిరేకమైన సమయము. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకూడదు. నెక్స్ట్, పూర్వ పలుగుని అంటే పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ ఆదివారం రాత్రి 12:11 ప్రారంభమై 8వ తేదీ మంగళవారం ఉదయం సూర్యోదయం కల్లా 5 గంటల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, 3వ నక్షత్రం ఉత్తరాయణ నక్షత్ర 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల దగ్గర నుంచి 9వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల వరకు కరెక్ట్గా 24 అవర్స్. ఈ 24 అవర్స్ కూడా కొంతవరకు క్రొత్త కార్యక్రమాలు ఏమైనా ఉంటే, అంటే ఇందాక నేను చెప్పాను కదా 50-50గా ఉంటుందని, ఆ 50గా సంతోషంగా ఉన్నప్పుడు కొత్త కార్యక్రమం మీద మొదలు పెట్టచ్చు, కొత్త కార్యక్రమం ఇంట్రెస్ట్ వచ్చి మొదలు పెట్టచ్చు. కనుక
ఆ టైంలో అంటే 8 ఉదయం నుంచి 9 ఉదయం ఆ 24 అవర్స్లో ఈ ఉత్తరా నక్షత్రం 1వ వాతావరణం కొంచెం దూరంగా ఉంటే ఎంతైనా మంచిదిగా ఉంటుందనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శుభం.